బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో 5 జిల్లాల ఇన్ఛార్జీల మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. జిల్లాల వారీగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు ఆయన సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 12 స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలని జిల్లా నేతలకు పిలుపునిచ్చారు. ఇన్ఛార్జి మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలి, సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. పార్టీ ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇక ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా స్థానిక నేతలు చూసుకోవాలని తెలియజేశారు. అవినీతి అధికారులు ప్రోత్సహించేది లేదని హెచ్చరించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో 5 రోజుల జిల్లా ఇన్ఛార్జీల మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. జిల్లాల వారీగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. ఇక ఇదే విషయమై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, అక్కడ ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మొత్తం ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి కీలక సమావేశం జరుగుతూ ఉంది. నిన్న ఈ రోజు ఈ 2 రోజుల పాటు జరుగుతున్నటువంటి పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి యొక్క ఏదైతే హెచ్ఆర్డీకి సంబంధించి ఏదైతే ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరుగుతున్నటువంటి రివ్యూకి సంబంధించి మాట్లాడుతుంటే పార్లమెంట్ సమావేశాల నేతృత్వంలో పార్లమెంట్ సమావేశానికి సంబంధించినటువంటి డేటాతో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే 6 గ్యారెంటీల అంశాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. పార్లమెంట్కి సంబంధించినటువంటి 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి 10 జిల్లాల్లో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడున్న ప్రజెంట్ ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి 10 జిల్లాలకు సంబంధించినటువంటి నిన్న 5 జిల్లాలు, ఈ రోజు మరొక 5 జిల్లాలతో రివ్యూ నిర్వహించడం జరిగింది. దాంట్లో ఈ రోజు ఇటు నల్గొండ జిల్లా అండ్ అదేవిధంగా ఖమ్మంతో పాటుగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి రివ్యూ అయితే నిర్వహించడం జరిగింది. మంత్రులు అండ్ దాంతో పాటుగా ఇన్ఛార్జ్ మంత్రుల నేతృత్వంలో ఈ యొక్క రివ్యూ అయితే కొనసాగింది. ప్రధానంగా నియోజకవర్గ డెవలప్మెంట్ తో పాటుగా స్థానికేతర సమస్యలు, 6 గ్యారెంటీల అంశానికి సంబంధించినటువంటి డేటా ఎంట్రీతో పాటుగా ప్రజా సమస్యలను నెరవేర్చే దిశగా వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను తెరపైకి తీసుకురావాలంటూ కూడా వీటికి సంబంధించి అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలను ఏదైతే అభ్యర్థులు నిలబెడతారో అభ్యర్థులకు సంబంధించి గెలుపు దిశగా పార్టీని గతంలో అసెంబ్లీ ఎన్నికల నేతృత్వం ఏ విధంగా పనిచేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా అదే యాంగిల్లో కూడా పనిచేయాలి. పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా 17 స్థానాలకు మినిమం 15 స్థానాల్లో గెలుపొందాలి అన్నటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక మరోవైపు మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ పాలనలో ఏదైతే జరగని డెవలప్మెంట్ కి సంబంధించి కావచ్చు లేదా ప్రజా సమస్యలకు సంబంధించి వెంటనే నెరవేర్చే దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పనిచేయాలి. అదేవిధంగా ఓడినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగానే అనుకొని ప్రస్తుతం పార్టీకి అధికారంలో ఉన్న నేపథ్యంలో మీ అందరికీ పార్టీ ఎలవేళలా తోడుగా ఉంటుంది, ప్రజా సమస్యల నిత్యం మీరు ప్రజలతో అమైకమై తిరుగుతూ ఉండాలంటూ కూడా వారికి కూడా దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ ప్రణయ్.